మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో అంతా అలంకారం అంతా అయిపోయింది. నాకైతే ఒక మామిడి తోట వేసుకుని మొత్తం మామిడి తోరణాలతో పెట్టేసుకోవాలని ఆశ ఉంటుంది. మిరియాల పొడి వేసాము, ఇలాచీ పొడి వేసాము, ఇప్పుడు ఇద్దరం కలుపుతున్నాము. వాళ్ళు చూశారు. అందుకే కార్యేషు దాసి కరుణేషు మంత్రి అలాగనమాట. ఎప్పుడు సలహాలు అలా ఇస్తూనే ఉండాలి. సీతామ్మవారు వచ్చేసారు. వెల్కమ్ టు మీ అత్రజా కిచెన్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మనకి అంటే కలియుగంలో ఒక మానవుడిగా ఒక భగవంతుడు మానవ రూపంలో వచ్చి మనందరికీ ఒక మంచి దారిని చూపించిన శ్రీరామచంద్రుడు, సీతమ్మవారు. సో వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిగిన రోజు శ్రీరామనవమి. ప్రతి భార్యాభర్త సీతారాముల్లా ఉండాలి అని ఆశీర్వదిస్తారు, కోరుకుంటారు, ప్రయత్నం చేస్తాం. బట్ రాముడికి ఉన్న గొప్పతనం, సీతమ్మ వారి ఆత్మాభిమానం ఎక్కడా దెబ్బతినకుండా, అంటే మనం ఆ లంక అవన్నీ చూస్తే అబ్బా ఇప్పుడు మాట్లాడుతుంటేనే భుజవంశ వస్తున్నాయి. సో వాళ్ళిద్దరూ ఆ పుణ్య దంపతులకి కళ్యాణం జరిగిన రోజు ఈరోజు మా ఇంటికి మీ అందరికీ స్వాగతం. సో అంతా అలంకారం అంతా అయిపోయింది. కొంచెం మామిడి మండలు పెడితే, మామిడి మండలు ముఖ్యం అన్నమాట. మామిడి తోరణాలు. నాకైతే ఒక మామిడి తోట వేసుకుని మొత్తం మామిడి తోరణాలతో పెట్టేసుకోవాలని ఆశ ఉంటుంది. అది త్వరలో నెరవేరాలని మీరందరూ ఆశీర్వదించాలి నన్ను. అలా కళే వేరు. ఎన్ని అలంకారాలున్నా ఆ మామిడి తోరణం అలా కట్టగానే అదొక కళ వచ్చేస్తుంది, పెళ్లి కళ వచ్చేస్తుంది. సో సీతారాముల కళ్యాణం ఈరోజు కాబట్టి మా ఇంట్లో కళ్యాణం కాదు, పూజ అయితే చక్కగా రెగ్యులర్గా ఒక పామర భక్తితో, అంటే చెప్తాను కదా మనకి తెలిసినంతలో బాగా పూజ చేసుకోవాలని మా కోరిక. సో ఈరోజు కూడా అలాగే చక్కగా అన్ని ప్రసాదాలు చేసుకొని అన్ని పూజ అంతా సిద్ధం అయిపోయింది. మీరు కూడా లోపలికి వచ్చేసి మాతో పాటు మా పూజ కూడా చూసేయండి రండి. సో శ్రీరామనవమి అనగానే ముందుగా గుర్తొచ్చేది నాకైతే చిన్నప్పటి నుంచి, అంటే ప్రతి ఇంట్లోనే చేసుకుంటారు, మై ఫేవరెట్ పానకం. బాగా తాగుతుంది కూడా బాగా. ఏంటి అన్ని అంటే ప్రతి పూజకి ఒక స్పెషల్ ఉంటుంది. మనం ఉగాది చేసుకున్నప్పుడు చక్కగా ఉగాది పచ్చడి అది బాగా స్పెషల్. పానకం చాలా చాలా స్పెషల్. పానకం చేసే ముందు మీతో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేశాను, మళ్ళీ షేర్ చేస్తాను. అమ్మమ్మ వాళ్ళ ఊరు మోటూరు అనమాట, కృష్ణా జిల్లా మోటూరు. అక్కడ భద్రాచలంలో అక్కడ అక్షతలు పడిన తర్వాత తలంబ్రాలు పడిన వెంటనే ఆ ఊర్లో చాలా పెద్దగా చేస్తారంటే, ఊరు చిన్నదే కానీ కళ్యాణం మాత్రం అంగరంగ వైభవం అంటారు కదా, అంత బాగా చేస్తారు. ఆ భూదేవంతా అంటే ఆలికి ఆకాశం అంతా పందిరేసి అలా చెప్తారు కదా, అంత గొప్పగా చేస్తారు మోటూరులో. సో నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఒక్క సంవత్సరం అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఆశగా ఉంది. సో ఆ అదృష్టం కూడా రావాలి మళ్ళీ. చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రతి ఇంటికి పానకం కుండలు పెట్టేవాళ్ళంట. బాణ, పెద్ద పెద్ద బాణలు బిందెలు ఉంటాయి కదా, అవి పెట్టేవాళ్ళు. ప్రతి గుమ్మం దగ్గర ఒకళ్ళ నుంచుని పానకం ఇచ్చేవాళ్ళు. ఆ ఎండలకి అంటే అదొకటి మనకేమో పానకం కదా, ఎవరిచ్చినా చక్కగా తాగేయడం. కాకపోతే దాని రీజన్ అంటే ఎండలు అలసిపోకుండా ఉండడం కోసమే ఈ తీర్థం ఇస్తారని తర్వాత పెద్దగా తెలిసింది. బట్ మై మెమరీస్
ఆల్వేస్ చాలా చాలా స్పెషల్ అనమాట. ఈరోజు మన ఇంట్లో మన పానకం చేసేద్దాము. జాకీ గారి చేతుల మీదుగా న్యాచురల్గా ఆయన చేయాలి కాబట్టి చక్కగా ముందుగా మంచి నీళ్లు తీసుకుని అందరికీ తెలుసు పానకం. ఫస్ట్ బెల్లం వేద్దామా? బెల్లం వేసి ఇక్కడ మిరియాల పొడి. పానకంకి కావాల్సినవి అందరికీ తెలుసు, బట్ మెయిన్ ఏంటంటే బెల్లం, మిరియాల పొడి, యాలకుల పొడి అంతే. చక్కగా మిరియాలు, యాలకులు, బెల్లం, ఐరన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం. పానకం అంటే పానకంలాగే తీగ చేస్తాం. అవును, చేయాలి. ఎందుకంటే బెల్లం నీళ్ళలో కలిసాక ముందున్నంత తీపి అందులో పంచదార కంటే బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి బెల్లం వాటర్లో కలిసా కొంచెం తీపి ఎక్కువన్నా పర్వాలేదు. పానకం తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు. కావాలంటే నీళ్లు కలుపుకోవచ్చు. మళ్ళీ తక్కువైతే దీంట్లోకి నేను వేస్తున్నా. ఇది ముందే నేను పొడిలా చేసుకున్నా, అంటే నోటి తగిలేకంటే పొడిలా ఉంటే కరెక్ట్గా మేము చేసుకున్నాము. ఎవరేం చేస్తున్నా సరే అది మేమే అవ్వడం. మనము కుటుంబం బాగానే పడుతుంది. మిరియాలు, ఓకే, మిరియాలు, ఇది యాలకుల పొడి నేను వేస్తా. కొంచెం బాగుంటుంది. ఇది బాగా కరగాలి, అంటే చిన్న ముక్కలు అందుకనే కట్ చేస్తాం. తురిమేము దీన్ని, తురిమేము, నీళ్లు పట్టాము, అందులో మిరియాల పొడి వేసాము, ఇలాచీ పొడి వేసాము. ఇప్పుడు ఇద్దరం కలుపుతున్నాము. వాళ్ళు చూశారు. చలేదు, ఇది కూడా నాకు తెలియడం మా ఆవిడ నేర్పిస్తాను. మా గురువులు పక్కన పెట్టుకుని ఇంతలా చేస్తానంటే గురువులు నాకు చాలా పెద్ద మనసు. లేదు, అన్నీ నేర్పించింది. నేను ఎప్పుడు ఇవన్నీ చేయలేదు. శ్రీరామనవమి రోజు మా శ్రీరాముడు జానకీరాముడు జాకీ గారు ఎంత గొప్పగా వర్ణించారంటే వంటలు నేర్చుకుంటూనే ఉండాలంట. అవును, అంటే చూసారా, నా పేరే జానకీరామ్, హరిత అంటే సీత. అవునా? అరే సిగ్గుపడ్డావా? మా ఆయన మాటలో సిగ్గుపడ్డానండి. ఆయన పేరు జానకీరామే, అది అందరికీ తెలుసు. జాకీగా మార్చబడింది. ప్రతి భార్య భర్త ఒకరికొకరి జీవితంలోకి వచ్చాక వాళ్ళ జీవితంలో వంటలు కాదు నేర్చుకోవాల్సింది, హౌ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్, హౌ టు లవ్ ఈచ్ అదర్, హౌ టు కేర్ ఫర్ ఈచ్ అదర్. అది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అది మనం చెప్తారు కదా, చెప్తారు తమిళ్లో, నాకు తెలుగులో ఎలా చెప్పాలి అంటే ఏమనుకోవద్దు. మోహం 30 నాள் ఆశై 60 నాள் అంట. అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి 90 days లవ్, బట్ ఆ తర్వాత ఉండాల్సింది బాండింగ్, ఎఫెక్షన్. సో అలాగా జీవితంలో బాగా పెరగాల్సింది ప్రేమ, అభిమానము, గౌరవము, ఆప్యాయత, ఒకరి మీద ఒకరికి కేర్, అవి పెరగాలన్నమాట. వంటలే ఉంది ఇప్పుడు, స్విగ్గీలు అవన్నీ వచ్చేసినాయి, పర్వాలేదు. బాగా చెప్పానా? రాసుకోరు సాంబా, అంతే, ఇంకా రాసుకోవాల్సిందే. సో అలాగనమాట, సీతారాముల్లా ఉండమని చక్కగా మనకి ఒక దారి చూపించారన్నమాట. ప్రతి భార్యాభర్త సీతారాముల్లా ఉండాలంటే ఒకరి గౌరవం ఒకరు పోగొట్టుకోకుండా, ఒకరి గౌరవం ఒకరు కాపాడుకుంటూ ఉండాలన్నమాట. సీత అమ్మవారి కోసం రాముల వారు ఎంత కష్టపడ్డారు. అదే రాముడి తన రాజ్యం అంటే ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయనకు చెడ్డ పేరు రాకూడదు అని సీతమ్మ వారు ఏం చేశారు కదా. అది చూసారా, మావిడ వినమ్రత కాదు, అది సత్యం కాదు. ఇప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిపోయాడు లంకలోకి. తీసుకువెళ్ళాక అప్పుడు ఏమైనా ఫోన్లు, వాట్సాప్లు, మెసేజ్లా ఉన్నాయి, ఏమి లేవు. అయినా కూడా ఒకరి మీద ఒకరి నమ్మకం, నా భర్త వస్తాడు అని సీతమ్మ వారిని నమ్మి అశోకవనంలో కూర్చున్నారు. ఇక్కడ ఆ భార్యను ఎలాగైనా కాపాడుకుంటానంటే ఒక దారే తెలియని ఒక ప్లేస్లో అంత కష్టపడి చక్క సముద్రంలో భక్తితో వేసిన రాళ్ళన్నీ తేలుతూ రూట్ అయ్యి ఆ రూట్లో నుంచి లంకలోకి వెళ్ళి అక్కడి నుంచి సీతమ్మవారిని తీసుకొచ్చారు. అదే తీసుకొచ్చిన తర్వాత రాజ్యానికి చక్కగా పట్టాభిషేకం అయిన తర్వాత ఎవరో ఒక చిన్న మాట అంటే ప్రజలు కాపాడడమే రాజుకి ధర్మం కాబట్టి రాజధర్మం కోసం భార్యని అడవులకు పంపించాడు. కానీ ఆవిడేమన్నా అన్నారా,
నా భర్త గౌరవం, నా భర్త అధికారం కోసం ఆయన చేసే ఒక ఇది, అది ఆయన గౌరవం అక్కడ ఇంపార్టెంట్. అందుకని ఆవిడ మాట్లాడకుండా ఆడవైపు వెళ్ళి అందుకే కదా నేను మా ఆవిడ చెప్తాను, చేతులు కట్టుకుని వింటూ ఉంటాను. నేను చూడండి అన్ని మా ఆయన చెప్తున్నా, అలా చూస్తూనే ఉండిపోతా. అలాగనమాట. ఏరియా వెతుకో ఈ మాటల్లో కబుర్లు చెప్పాము. ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయే ముందు అలాగనమాట. ఎలా ఉండాలంటే ఇప్పుడు నీళ్లు బెల్లం లాగా ఉండాలి భార్యాభర్తల బంధం. పాలు నీళ్ళలా కాదు, పలసపడిపోతాయి పాలు నీళ్లు. అదే బెల్లము నీరైతే కలిసిపోయి తీయదనం పెరిగిపోతుంది. అలా ఉండాలి, పానకంలా ఉండాలి భార్యాభర్తలు. అప్పుడప్పుడు కొంచెం మిరియాలు, అప్పుడప్పుడు కమ్మగా కొంచెం కారం, కొంచెం దాని అంటే కారం అంటే మరి మిరియాలు ఘాటు, అలాగే యాలుకలు స్వీట్ కాదు, సో ఒక స్మెల్, సువాసన. సో అన్నీ కలిపిన జీవితం అనమాట పానకం. ఇప్పుడు వెళ్ళి చక్కగా పానకం అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసాను. పూజ రూమ్ రెడీ అయిపోయింది. పూజ చేసేసి మళ్ళీ మన కబుర్లు చెప్తున్నాం. ఓకే, రండి రండి రండి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. పండుగలు వస్తే ఇటువంటి అవకాశాలు దొరుకుతాయి, సద్వినియోగం చేసుకోండి. ప్రతి భర్తకి చెప్తున్నాను, పండుగలు వచ్చినప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తాయి. వరలక్ష్మీవ్రతం వస్తాయి. ప్రత్యక్ష దైవాన్ని భావించే ప్రతి స్త్రీ అలాగే చేస్తుంది. వాళ్ళు చెప్తున్నాను మాము, ఊరిని తమాషా చెప్తున్నాను. నిజంగా నిజంగా ఇది నిజం. నిజంగా ఇది నిజమే కదా, నిజం అని చెప్పాను. బాగా చెప్తారు జాకీ గారు మీరు. అలా కాదు, ఇది యాక్చువల్గా ప్రతి పండగకి బ్లెస్సింగ్ తీసుకుంటారు. భర్త పెద్దవారు, ఇది పెద్దలకు నమస్కారం చేయడం అనేది మన సంస్కారం. సో భర్త ప్రత్యక్ష దైవం. సో న్యాచురల్గా భర్తను పూజించడం అనేది చాలా ఉండాల్సిన ఒకటి. అందులోనూ ఈ రోజు శ్రీరామనవమి. శ్రీరామనవమి భార్యాభర్తల పండగ. నాకు తెలిసి జానకి రాముడు, అందులో శ్రీరాముడు. అంతకుముందు కృష్ణుడా? తర్వాత ఫస్ట్ రాముడు, తర్వాత కృష్ణుడు. అవునా? రామకృష్ణుడా నా పేరు? నేను పెట్టాల్సిందే. ఆయన మనసు రాముడు, ఇది కృష్ణుడు. బాపు గారు ఒకసారి శివుడు క్యారెక్టర్ చేశాడు. బాపు గారు, జయ గారు మీరు రాముడిగా బాగుంటారండి, కృష్ణుడిగా మీ కళ్ళు చిలిపిగా ఉంటాయి, కృష్ణుడు బాగుంటారు, మీరు వేస్తే చూస్తా మీసాలు తీయాలి అన్నాడు. ఆ టైంలో కొంచెం సీరియల్స్, వేరే సీరియల్స్, సోషల్ సీరియల్స్ ఎక్కువ మూలంగా తీసేసి అంటించుకోవచ్చు, కానీ బాగోదని నవ్వాను. మీరు బాగుంటారు, కృష్ణుడిగా బాగుంటారు. ఎంత బాగుండేది, సార్థకత వచ్చేది. ఎలా అయినా పర్లేదు నాకు. సో మంచి భర్త అయితే చాలు, అంతే కదా. ప్రతి భార్యకి భర్త మంచి భర్త అయి ఉండాలి, భార్య మంచి భార్య అయి ఉండాలి. మనుషులు మంచివాళ్ళమే, బట్ ఆ పోస్టులను కూడా చాలా బాగా నిర్వర్తించాలి. అంతే. నేనేదో అన్నాను, నువ్వు ఎక్కడికో వెళ్ళి కృష్ణుడు అనగానే ఎప్పుడు చిలిపితనం మనిషిలో, ఆ చిన్న పిల్లల మనస్తత్వము చిలిపితనం లేకపోతే అది జీవితమే కాదు. నేను అంత రాముడిని కాదు, మంచి అల్లరి చేసే కృష్ణుడిని. చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేస్తాను. అదే నేను చెప్పాను. నువ్వేమనుకున్నావు? అదనమాట. ఈరోజైతే చక్కగా శ్రీరామనవమి అన్ని అలంకారం చేసుకొని చక్కగా కుదిరినంత అయింది. ఇక్కడ నుండి సాయంత్రం సెషన్ వేరే. ఇప్పుడు పూజ అయిపోయింది, నమస్కారాలు అయిపోయినాయి. ఇప్పుడు తీర్థప్రసాదాలు తీసుకుని తర్వాత ఇక్కడ మా కమ్యూనిటీలో చాలా బాగా కళ్యాణం జరిపిస్తారు. మన ఇంట్లో పూజ చేసుకున్న కళ్యాణానికి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. చాలా ఘనంగా ఎదుర్కోలు ఉంటుంది. తర్వాత కళ్యాణం తర్వాత కోలాటము, పాటలు, ఆటలు మనకి అక్కడ ఏమైతే జరుగుతుందో, సీతాదేవి గారు తీసుకురావడం, అన్ని రాముడి తీసుకురావడం, తాళి తీసుకురావడం అన్నీ ఉంటాయి. సో మనందరం కలిసి వెళ్ళి ఆ కళ్యాణం కూడా చూసేసి అక్కడ తీర్థప్రసాదాలు ఇస్తారు, అవి కూడా తీసుకొని హ్యాపీగా ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం. మీరు నాతో పాటు వచ్చేసేయండి, ఓకేనా? ఇప్పుడైతే ప్రసాదం, తీర్థం ప్రసాదం. ఓకే. సో ఇవి ప్రసాదాలు: పరమాన్నం, పులిహోర, వడపప్పు, చలిమిడి, పానకం. ముందు మనం తిని తర్వాత పెట్టాలి ఎవరికైనా. నాకు పెట్టు, నువ్వు తిని పెట్టు. మనం తిని పెట్టాలి ప్రసాదం. చూడండి, ఎన్ని ఇయర్స్ ఎవ్రీడే పూజ చేసి ఎవ్రీ పండుగకి మా ఇంటిలాగే చెప్పాలి. నేను చెప్పించుకుంటే నాకు బాగుంటుంది.
అందుకే కార్యేషు దాసి కరుణేషు మంత్రి అలాగనమాట, ఎప్పుడూ సలహాలు అలా ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు నుంచి ఒక తాగు. ఇప్పుడు మా ఆయన శబరి. అమృతాలు ఎన్ని కూల్ డ్రింక్స్ తాగితే వస్తుంది, ఎన్ని జ్యూసులు తాగితే ఏం తృప్తి వస్తుంది. ఈ ఒక్క పానకం తాగితే మొత్తం బాడీ మొత్తం అలాగా చాలా పాజిటివ్గా అలా స్వచ్ఛంగా అలా అనిపిస్తుంది. జై శ్రీరామ్. ఇప్పుడు పెళ్ళి మన కమ్యూనిటీలో. సో పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి? పెళ్ళికి మామూలుగా పట్టు చీరలు రెడీ అవుతారు. బాగా రెడీ అవ్వాలి కదా, నేను కూడా బాగా రెడీ అవుతాను. ఇప్పుడు పూజకి చక్క పట్టు చీర కట్టుకున్నాను. సో మళ్ళీ పెళ్ళికి ఎలా వెళ్ళాలో అలా కూడా రెడీ అయిపోయి పెళ్ళికి వెళ్దాం. ఓకేనా? ఓకే. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి సురులను మునులను కొనియాడే నారాయణుడి తడనిరి ధీరశాలి. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. జగము ఘనముగా కొనియాడా జనకుండానందము తోడా, జగము ఘనముగా కొనియాడా జనకుండానందము తోడా. జగదభిరాముని పాదము కడిగి జానకి నిడి ముదముందెనుగా, జగదభిరాముని పాదము కడిగి జానకి నిడి ముదముందెనుగా. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. నిధిను మునులను కొనియాడ నారాయణుడి తడని ధీరశాలి. మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుడనిరి. మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుడనిరి. శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త బృందముల తోడ, శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త బృందముల తోడ. పరమాత్ముడు శ్రీహరు అరుదెంచే హరువిల్లు విరచి వేసే ధీరశాలి. సురులను మునులను కొనియాడే నారాయణుడి తడని ధీరశాలి. జై శ్రీరామ్. జై జై సియారామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రారంభమైపోయింది. అమ్మవారిని అయ్యవారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాముల వారి కోసం వెళ్తున్నాం. ఇంతకీ పెళ్లి కొడుకు తరపుడవో పెళ్లి కూతురు తరపుడవో తెలియలేదు, బట్ చాలా బాగా అనిపిస్తుంది. చక్కగా దర్శనం అంటే రాముల వారి కళ్యాణం చూడడం ఒక కళ్ళకి అదృష్టం. ఇప్పుడైతే వెళ్ళి రాముల వారిని తీసుకొచ్చాను.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో రాముల వారు వచ్చారు, అక్కడ ఆశీనులు అయ్యారు. ఇప్పుడు వెళ్ళి సీతమ్మ వారిని తీసుకొస్తాం. సీతమ్మ వారు వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళి మంగళసూత్రాలు అవన్నీ తీసుకొస్తాం. వెళ్దాం ఉంటాం. जय श्री राम जय सिया राम जय सिया राम. సో కళ్యాణానికి అంతా సిద్ధం అయిపోయింది. ఇప్పుడు కళ్యాణం జరగబోతుంది. మేము అందరం చక్కగా సెటిల్ అయిపోయాము, ముందు నుంచే చూస్తున్నాము. సో చాలా చాలా బాగా అనిపిస్తుంది. ग्रहण अत्यंत आनुकूल्यता फल सिद्धिरस्तु अयं मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु ओम सात्यन्द्रवत्त संयुक्तं बन्धिना जोजितं प्रियं ग्रहण मंगलं ते तन्त्रैलोक्य दिविरापः भक्त्या दीपं प्रयच्छ रमण गोविंद लक्ष्मी रमण गोविंद आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष देहि में पुत्रान् पौत्रान् प्रपौत्रांश्च गोविंद कंठे भग्नामि भगे सावेत शरदां शतम् आशासानासो मनसं मृदाकं सौभाग्यन्धर जगदभिराम
మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుణనిరే. మిథిలా నగరపు జనులెల్లా సీతకు తగిన వరుణనిరే. శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త శ్రీరామనవమి ఉత్సవమునకు శ్రీభక్త బృందమునకు పరమాత్ముడు శ్రీహరి అరుదించే హరివిల్లు విరచివేసే. వావ్ వాట్ ఎంత మంచి అంటే ఎంత శుభదినం, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఏమామో సూపర్, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అందరూ కోలాటాలు ఎంత బాగా ఆడారంటే అంత బాగా ఆడారు. చాలా రోజులు ప్రాక్టీస్ అమ్మ మీరందరూ చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఎంత బాగా చేశారు, అసలు చాలా ముచ్చటేసింది. కోలాటం టీం అలాగే ఇదంతా ఆర్గనైజ్ నేర్పించిన అమ్మ ఉషా గారికి అమ్మ చాలా బాగా నేర్పించారు. అలాగే కమ్యూనిటీలో ఈ కమిటీ మెంబర్స్ అంతా కూడా అన్ని అరేంజ్మెంట్స్ అని బాగా చేశారు. చాలా అంటే ఒక పండుగ వాతావరణం, ఒక పెళ్లి వాతావరణం, ఒక ఉత్సవం, ఒక వేడుక, ఏ చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు మనసంతా నిండిపోయింది, అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకునే ఉండుంటారు. సో ప్లీజ్ కమెంట్స్ చక్కగా నాతో షేర్ చేసుకోండి, నేను కూడా చూసి ఆనందిస్తాను. మీరు కూడా ఆనందించుంటారని అనుకుంటున్నాను. మనందరం బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరితజాకి యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై సియారాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.